కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. విశాఖ సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం. 50 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించిన సీఎం. బాగా పనిచేశారని అధికారులకు ప్రశంస. 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీని తీర్చిదిద్దాలన్న లోకేష్. కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపు. తలసరి ఆదాయం పెంపే లక్ష్యమని వెల్లడి. హవాలా మార్గంలో మద్యం ముడుపుల డబ్బు మళ్లింపు. డొల్ల కంపెనీలతో అనిల్ చోక్రా సహకారం. 10 సిమ్ కార్డులు మార్చినట్లు గుర్తించిన సిట్. రేవంత్ రెడ్డితో విన్ గ్రూప్ ప్రతినిధుల భేటీ. తెలంగాణలో విద్యుత్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత. ఫ్యూచర్ సిటీపై ప్రశంసలు. జూబ్లీహిల్స్ గెలుపుతో స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి. రేపు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం. డిసెంబరు చివరికల్లా పూర్తి చేసే యోచన. తెలంగాణలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు. ఏసీబీ సోదాల్లో లెక్క చూపని నగదు స్వాధీనం. అనధికార వ్యక్తులు ఉన్నట్లు గుర్తింపు. ఢిల్లీ పేలుడు ఘటనలో మరో 2 అరెస్ట్. 15 మంది వైద్యుల ఆచూకీ కోసం గాలింపు. అల్ ఫలాహ్ యూనివర్సిటీపై మోసం, ఫోర్జరీ కేసులు. సమాజ హితం కోసం పనిచేసే వారికి రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు. నేడు పురస్కారాల ప్రదానం. హాజరు కానున్న అతిరథ మహారథులు. విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 రోజుల్లో 13,25,716 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. వీటికి సంబంధించి జరిగిన 613 ఒప్పందాల ద్వారా 16,31,188 ఉద్యోగాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి సమక్షంలో 7,63,210 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోగా, మంత్రుల సమక్షంలో 5,62,506 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. విశాఖ వేదికగా 14, 15 తేదీల్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగ్గా 14వ తేదీకి ముందు రోజు నుంచి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మొత్తంగా 3 రోజుల్లో 13,25,716 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు జరగ్గా, వాటిలో సగానికి పైగా సీఎం చంద్రబాబు సమక్షంలోనే కుదిరాయి. 3 రోజుల పాటు చంద్రబాబు సమక్షంలో 123 ఎంఓయూల ద్వారా కుదుర్చుకున్న ఒప్పందాల విలువ 7,63,210 కోట్లు. తొలి రోజు 3,65,304 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. రెండో రోజున 3,49,476 కోట్లు, చివరి రోజున 48,430 కోట్ల విలువైన ఎంఓయూలు కుదిరాయి. మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భారీ ఎత్తున పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తంగా మంత్రులందరూ కలిసి 490 ఎంఓయూల ద్వారా 5,62,506 కోట్ల మేర పెట్టుబడులు కుదుర్చుకున్నారు. 3 రోజుల్లో 12 రంగాలకు సంబంధించిన పెట్టుబడులొచ్చాయి. ఇంధన రంగం, పరిశ్రమలు, మౌలిక వసతుల రంగాలు పెట్టుబడుల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా 13.25 లక్షల కోట్ల మేర పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగానికొచ్చాయి. ఈ రంగంలో 5,33,351 కోట్ల పెట్టుబడులొచ్చాయి. ఆ తర్వాత పరిశ్రమల రంగానికి 2,80,384 కోట్లు, మౌలిక వసతుల రంగానికి 2,01,758 కోట్లొచ్చాయి. ఇక ఉద్యోగాల కల్పనకు సంబంధించి టాప్ 3లో పరిశ్రమలు, మౌలిక వసతులు, ఐటీఈ&సి రంగాలు ఉన్నాయి. ఐటీఈ&సి రంగానికి 1,59,467 కోట్ల పెట్టుబడులు రాగా 2,96,315 మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది. ఏపీ సిఆర్డీఏకు 48,711 కోట్ల పెట్టుబడులు రాగా 41,625 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. పర్యాటక రంగానికి 21,036 కోట్ల పెట్టుబడులు రాగా 105,804 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి 13,008 కోట్ల పెట్టుబడులొచ్చాయి. 47,390 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. పట్టణాభివృద్ధికి 4,944 కోట్ల పెట్టుబడులు రాగా 12,150 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. టెక్స్టైల్స్ రంగానికి 4,490 కోట్ల పెట్టుబడులు రాగా 8,450 మందికి ఉద్యోగాలు రానున్నాయి. వైద్యారోగ్య రంగానికి 4,208 కోట్ల పెట్టుబడులు రాగా 24,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. విద్యారంగానికి 4,359 కోట్ల పెట్టుబడులు రాగా 3,000 మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి. ఇతర శాఖలకు 50,000 కోట్ల విలువైన పెట్టుబడులొచ్చాయి. సదస్సు ముగిసిన తర్వాత మంత్రులు, అధికారులు, ఉద్యోగుల్ని సీఎం చంద్రబాబు అభినందించారు. 45 దేశాల్లో విశాఖ సమ్మిట్ చర్చనీయాంశమైందంటే టీం వర్కే కారణమన్నారు. 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మొన్నటి వరకు 20 లక్షల పెట్టుబడులు అనుకున్నాం. ఇప్పుడు నేను ఇచ్చిన పాలసీలన్నీ చూసిన తర్వాత 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అట్రాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. టార్గెట్ పెంచేశారనుకుంటారు కానీ ఎప్పుడు కూడా హై అంబిషన్ ఉండాలి. దానికి తగినట్టు మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యి పనిచేస్తే అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మనందరం కలిసి ఒక టీం కింద పనిచేశాం కాబట్టి ఈ ఫలితాలు వచ్చాయి. సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్ అంచనాలకు మించి పెట్టుబడులు వచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే స్వర్ణాంధ్ర విజన్ మనం రూపొందించుకుంటూ కూడా జరిగింది. ఒక $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది. ఒక 5 సంవత్సరాలు ఆర్నిసలు కష్టపడితే పక్క రాష్ట్రాల కన్నా అద్భుతంగా మనం పని చేయగలుగుతాం. తలసరి ఆదాయంలో దక్షిణ భారతదేశంలోనే టాప్ 3 రాష్ట్రాలుగా ఆంధ్ర రాష్ట్ర కేర్ ఆఫ్ అడ్రస్ గా అవుతాం కూడా ఖాయం. అంతకుముందు విశాఖ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ను సీఎం సందర్శించారు. సిఆర్డీఏ రూపొందించిన రాజధాని అమరావతి నమూనాతో పాటు క్వాంటం నమూనాను పరిశీలించారు. రోబోల పనితీరును తిలకించారు. మద్యం ముడుపుల సొమ్ము రీరూటింగ్లో ముంబైకి చెందిన అనిల్ చోక్రా కీలక పాత్రధారి అని సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. వైసీపీ మద్యం ముఠాకు ముడుపులు చెల్లించేందుకు అదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లు ముంబైకి చెందిన 4 డొల్ల కంపెనీల ఖాతాల్లోకి 77,55,00,000 మళ్లించాయని సిట్ గుర్తించింది. ఓల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రిపటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, నైస్నా మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాల్ ఎంటర్ప్రైజెస్ ఖాతాల్లోకి డబ్బు జమ చేయగా ఆ సంస్థల నుంచి మరో 32కు పైగా డొల్ల కంపెనీల ఖాతాల్లోకి ఆ డబ్బు మళ్లించినట్లు తేల్చారు. వాటి నుంచి చివరిగా ఆ సొమ్ము మద్యం ముఠా సభ్యులకు చేరిందని సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో అనిల్ చోక్రా కీలక పాత్ర పోషించారని తేల్చారు. డొల్ల కంపెనీల చిరునామాలను సిట్ అధికారులు పరిశీలించగా అసలక్కడ కంపెనీలే లేవని తేలింది. ముంబైలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి కొద్దిగా డబ్బిచ్చి వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను అనిల్ చోక్రా సేకరిస్తాడు. వారి పేర్లతో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిచి వైట్ను బ్లాక్లోకి, బ్లాక్ను వైట్లోకి మారుస్తాడు. ఇలాగే వైసీపీ ముఠా కోసం డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. దీనికోసం 10 సిమ్ కార్డులను మార్చారని సిట్ పేర్కొంది. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. తిరుమల పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారైన రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్కు అప్పగించింది. ఆయన శనివారం అనంతపురం చేరుకుని ఆర్ఎండ్బి అతిథి గృహంలో పోలీసు అధికారులు, వివిధ స్పెషాలిటీల వైద్యులతో సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించారు. శవ పరీక్షలో గుర్తించిన అంశాలను తెలుసుకున్నారు. సతీష్ కుమార్ సెల్ ఫోన్ను అమరావతిలోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి డేటా వెలికితీయిస్తున్నారు. తాడిపత్రిలో మృతదేహం లభ్యమైన ప్రాంతానికి వెళ్లిన సిఐడి డీజీ అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ను పరిశీలించారు. నడుస్తున్న రైల్లో నుంచి పోలీసులు బొమ్మలను కిందకు తోసేసి ఏ భాగానికి గాయాలవుతాయో పరిశీలించారు. గుత్తి జీఆర్పీ పోలీసులు సతీష్ కుమార్ది హత్యగా నిర్ధారిస్తూ పరకామణి కేసులో నిందితులుగా ఉన్న వారిని హత్య కేసులో నిందితులుగా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు సతీష్ కుమార్ లగేజీని రైలు బోగీలోని అటెండర్ దర్యాప్తు బృందానికి అప్పగించారు. సీట్ నంబర్ 11లో సతీష్ కుమార్ లగేజీ బ్యాగ్ లభించిందని రోలింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది చెప్పారు. సతీష్ కుమార్ సీటు 29 కాగా 11వ నంబర్కు బ్యాగ్ ఎలా వచ్చిందనే అంశంపై విచారణ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన ఉత్సాహంతో వచ్చే నెల చివరిలోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తోంది. ఇందువల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు యథావిధిగా వస్తే గ్రామీణ పాలనా వ్యవస్థ చక్కబడుతుందని, పదవుల పరంగా కూడా భారీగా రాజకీయ ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. 2024 జూలై నాటికి సర్పంచుల పదవీ కాలం ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారుల్ని నియమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో పాలన కొనసాగుతోంది. దీంతో కేంద్రం నుంచి ఏటా 1500 కోట్లకు పైగా రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామాల్లో పాలనా వ్యవస్థ కుంటుపడింది. బీసీలకు అధికారికంగా 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తెచ్చినా, ఆర్డినెన్స్ తెచ్చినా ఇప్పటికీ ఆమోదానికి నోచుకోలేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో నంబరు 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికలు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల చివరలోపల స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై స్పష్టత లేకపోవడం, కోర్టులో కేసు పెండింగ్ ఉండడం తదితర అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 17న జరగనున్న మంత్రిమండలిలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. మంత్రిమండలి తీసుకునే నిర్ణయం మేరకు ముందుకు వెళతామని ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో సమావేశం తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఎన్నిక యావత్ ప్రజానికం కాంగ్రెస్ పార్టీతో ఉన్నదని ఒక సందేశం ఇవ్వగలిగింది. ఇదే ఉత్సాహంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు గాని, స్థానిక సంస్థల ఎన్నికలు గాని కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది. స్థానిక సంస్థలు 24లోగా చెప్పాలని హైకోర్టు చెప్పింది. ఏం చెప్పబోతున్నారు? తీసుకుంటారు. పెద్దలు భట్టి గారు, ముఖ్యమంత్రి గారు కేబినెట్లో దాని మీద వివరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 42 రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏ ఇతర పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసిందో మీరు చూశారు. ఎన్ని అడ్డంకులు బీజేపీ సృష్టించిందో కూడా మీరు చూసినారు. తెలంగాణలో విద్యుత్ వాహనాల తయారీ, బ్యాటరీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటుకు వియత్నాంకి చెందిన విన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. విన్ గ్రూప్ ఆసియా సీఈఓ ఫంసన్ చౌ ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులపైన ఆయన ఆసక్తి కనబరిచారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రతిపాదనలను అభినందించిన విన్ గ్రూప్ ఆసియా సీఈఓ అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని సీఎంకు తెలిపారు. డిసెంబర్ 8-9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకి రావాలని విన్ గ్రూప్ యాజమాన్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. వచ్చే నెలలో ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశ్యమని సీఎస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధితో పాటు భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచం ముందు ఉంచేందుకు ఇది మంచి అవకాశమని ఆయన చెప్పారు. సదస్సుకు వివిధ రంగాలకు చెందిన సుమారు 1300 మంది వస్తారని రామకృష్ణారావు వెల్లడించారు. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, దౌత్య ప్రతినిధులు, క్రీడా, సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. సిఐఐ, ఫిక్కీ, నాస్కామ్, అసోచామ్, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతారని వివరించారు. సదస్సులో ఆడియో, వీడియో ప్రజెంటేషన్లు, గ్రాఫిక్, యానిమేటెడ్ వీడియో ప్రదర్శనలతో కూడిన 70 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ తెలిపారు. తెలంగాణను 2030 నాటికి దేశ ఏరో ఇంజిన్ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇందుకోసం ప్రపంచంతో పోటీ పడేలా దిగ్గజ పరిశ్రమలు, ప్రముఖ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఏరోస్పేస్ డిఫెన్స్ ఇకోసిస్టమ్ను అభివృద్ధి చేసేందుకు సమగ్రమైన రోడ్ మ్యాప్ను రూపొందిస్తున్నట్లు వివరించారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో నిర్వహించిన ఎంపవరింగ్ ఆత్మనిర్భర్ భారత్ ఇండియాస్ ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల పరిణామాలతో గ్లోబల్ సప్లై చైన్ ఒత్తిడికి గురవుతుందని శ్రీధర్ బాబు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వసనీయమైన సరఫరాదారుల కోసం భారత్ లాంటి దేశాల వైపు ప్రపంచం చూస్తోందన్నారు. గత ఏడాది దేశ రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయిలో 1.5 లక్షల కోట్ల మార్కును దాటిందన్నారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్య సాధనలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగం కీలక పాత్ర పోషించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. త్వరలో 800 కోట్లతో జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ యూఏవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, 500 కోట్లతో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ డిఫెన్స్ ఫెసిలిటీ తెలంగాణకు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. మేడారం జాతరలో సమ్మక్క సారక్క, జంపన్న గద్దెల చుట్టూ భక్తులు క్యూలైన్లలో సాఫీగా వెళ్లడం కోసం ఏర్పాటు చేయనున్న
ఇత్తడి గ్రిల్స్ నమూనాను సచివాలయంలో మంత్రి పరిశీలించారు. అత్యంత నాణ్యమైన గ్రిల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సుమారు 200 ఏళ్లైనా నిలిచిపోయేలా గ్రిల్స్ తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రిల్స్ను గద్దెల వద్దనున్న గ్రానైట్స్కి సుమారు 6 మీటర్లు లోపలికి దింపి నిలబెడతామని వివరించారు. మేడారం జాతర ఏర్పాట్లలో రాజీ పడవద్దని, భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సురేఖ ఆదేశించారు. సమాజంలో ఎంతోమంది పుడుతూ ఉంటారు, గిడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే బహుముఖ ప్రజ్ఞతో చరిత్రలో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వారిలో రామోజీరావు ఒకరు. తన అక్షరాలతో ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిల్చి ఎనలేని ఖ్యాతిని గడించారు. అలాంటి చైతన్యమూర్తిని స్మరించుకుంటూ ఆయన జయంతిని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు రామోజీ గ్రూప్ ఈ ఏడాది నుంచి రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డులు ప్రదానం చేస్తోంది. ఈ కార్యక్రమం నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. దేశ ప్రగతి, ప్రజల ఉన్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు రామోజీరావు. సమాజానికి తిరిగివ్వడమే నిజమైన విజయమని ఆయన బలంగా నమ్మారు. ఇతరుల్లో స్ఫూర్తి నింపడం, అవకాశాలు సృష్టించడం, ప్రతి రంగంలో శ్రేష్ఠతను ప్రోత్సహించడం ఆయన ఆదర్శాలు. క్రమశిక్షణ, సంకల్పం, దేశసేవ, ఈ 3 మంత్రాలు తరతరాలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి. అదే స్ఫూర్తిని సార్థకం చేస్తూ రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డులో ప్రధానోత్సవ కార్యక్రమం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన, సమాజహితమే లక్ష్యంగా శ్రమిస్తున్న 7గురికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయాలని రామోజీ గ్రూపు నిర్ణయించింది. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, మానవ సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కళ, సంస్కృతి, మహిళా సాధికారత, యూత్ ఐకన్, ఈ 7 విభాగాల్లో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు వీటిని అందజేయనున్నారు. రామోజీరావు పేరుతో స్థాపించిన తొలి మీడియా అవార్డును ఆయన లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న ఆణిముత్యం లాంటి ఒక జర్నలిస్టు నేడు అందుకోనున్నారు. గ్రామీణాభివృద్ధి రామోజీరావుకు అత్యంత ప్రీతిపాత్రం. ఆ కేటగిరీలో విశేష కృషి చేస్తున్న వ్యక్తి రామోజీ ఎక్సలెన్స్ అవార్డు స్వీకరించనున్నారు. రామోజీరావు విలువలకు తగినట్లుగా ఆయన పేరుతో ఏర్పాటైన ఉమెన్ అచీవర్ అవార్డును ఒక సాహస మహిళామూర్తి నేడు అందుకోనున్నారు. మానవ సేవే మాధవ సేవగా భావిస్తున్న వ్యక్తి ఈ విభాగంలో ఎక్సలెన్స్ అవార్డు స్వీకరించనున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాణం పోస్తున్న వ్యక్తి ఈ రంగంలో రామోజీ అవార్డు స్వీకరించనున్నారు. యువ శాస్త్రవేత్త ఒకరికి రామోజీ ఎక్సలెన్స్ అవార్డు లభించడం దేశానికే గర్వకారణం. విశేష కృషి చేసిన ఆ శాస్త్రవేత్త ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారు. ఆయన ఆదర్శాలకు నిదర్శనంగా ప్రారంభమైన యూత్ ఐకన్ అవార్డును భవిష్యత్తు భారతానికి వెలుగుదీపంలా వెలిగే ఒక యువకిరణానికి అందించనున్నారు. రామోజీ ఎక్సలెన్స్ పురస్కారాలు రామోజీరావు అచంచల స్ఫూర్తికి నివాళి అని రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ అన్నారు. సమగ్రత, ఆవిష్కరణ, సమాజహితం, ఈ విలువలతో జీవించే నవతరాన్ని గుర్తించడం తమకు ఆనందాన్నిస్తుందన్నారు. మరింత జ్ఞానవంతమైన, ప్రగతిశీల భారతం కోసం తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నామని స్పష్టం చేశారు. సాయంత్రం 5:30 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గౌరవ అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తదితరులు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామోజీ నిఘంటువుల్ని విడుదల చేయనున్నారు.
తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పేరుకుపోయిన అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏసీబీ అధికారులు వరుస తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు అవకతవకలు జరిగాయని అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 ప్రత్యేక బృందాలతో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. గండిపేట, శేరిలింగంపల్లి, మెదక్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. వివిధ కార్యాలయాల్లో 2 లక్షలకు పైగా లెక్కచూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయినప్పటికీ సంబంధిత వ్యక్తులకు అప్పగించకుండా 289 నమోదిత పత్రాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. దీని వెనుక లబ్ధిదారులను వేధించే ఉద్దేశం ఉండి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. వివిధ కార్యాలయాల్లో అనుమతి లేకుండా 19 మంది ప్రైవేటు వ్యక్తులు, 60 మంది డాక్యుమెంట్ రైటర్లు తిరుగుతున్నట్లు గుర్తించారు. వీరి పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయటం లేదని తేలింది. 13 మంది సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లపైన ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారం, విలువైన ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల లెక్కలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఐబొమ్మ పేరుతో కరేబియన్ దీవులు కేంద్రంగా కొత్త సినిమాల పైరసీ దందా చేస్తున్న ఇమ్మడి రవిని సెల్ ఫోన్ల సిగ్నళ్ల ఆధారంగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. విశాఖకు చెందిన రవి ఎలాంటి సర్వర్ అయినా హ్యాక్ చేయటంలో దిట్ట. కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ఫేర్, ఓటీటీ వేదికల సర్వర్లను సులభంగా హ్యాక్ చేసి హెచ్డీ క్వాలిటీతో సినిమాలు, వెబ్ సిరీస్లు డౌన్లోడ్ చేసేవాడు. వాటిని కరేబియన్ దీవులు కేంద్రంగా ఉన్న సర్వర్లలో నిక్షిప్తం చేసి వెబ్సైట్ల ద్వారా ఉచితంగా ప్రజలకు వీక్షించే అవకాశం కల్పించాడు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం తదితర భాషల్లో విడుదలైన ప్రతి సినిమాను ఐబొప్పంలో ఉంచాడు. పైరసీపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విభాగంలోని యాంటీ వీడియో పైరసీ సెల్ ఆగస్టు 30న నగర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెప్టెంబర్ 29న 5గురిని అరెస్టు చేశారు. 5గురిని అరెస్టు చేయడంతో అక్టోబర్ 1న కూకట్పల్లి నుంచి ఇమ్మడి రవి మాయమయ్యాడు. కరేబియన్ దీవులకు చేరుకుని పోలీసులకే సవాల్ విసిరాడు. అక్టోబర్ 3న నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో ఉంటున్నట్లు కనిపెట్టారు. తనను పోలీసులు పసిగట్టలేరనే ధీమాతో ఆమ్స్టర్డామ్ నుంచి కూకట్పల్లిలోని తన ఇంటికి వచ్చాడు. ఇతడి కదలికలను గమనిస్తూ వచ్చిన పోలీసులు ఇంట్లోనే అరెస్టు చేశారు. అతడి నివాసం నుంచి 3 కోట్ల నగదు, వందల కొద్దీ హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి శనివారం రాత్రి కడప జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ను ఆయన కార్యాలయంలో కలిశారు. వివేకా హత్య కేసు విషయంపై డీఎస్పీతో చర్చించారు. వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగించాలని హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తాజా పరిణామాలపై సునీత దంపతులు డీఎస్పీని కలవటం చర్చనీయాంశమైంది. కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు డీఎస్పీతో చర్చించినట్లు తెలిసింది. రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగువారైన ఐఏఎస్ అధికారి ఓరుగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. 1989 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఆయన ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంలోని పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమం విభాగం కార్యదర్శిగా పనిచేశారు. రాజస్థాన్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఢిల్లీ నుంచి స్వరాష్ట్ర క్యాడర్కు తిప్పి పంపిన మరుసటి రోజే సీఎస్గా నియమిస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. 1966 సెప్టెంబర్ 1న శ్రీనివాస్ జన్మించారు. పుష్కర కాలం పాటు అరకులోయ, తెలంగాణలోని దుమ్ముగూడెంలో పెరిగారు. 1987లో కెమికల్ ఇంజనీరింగ్లో బీటెక్, 1989లో ఎంటెక్ పూర్తి చేశారు. తర్వాత ఐఏఎస్కి ఎంపికయ్యారు. హర్యానా ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్కు కేంద్రమైన అల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచి మరో 2 వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ ముస్తాక్, డాక్టర్ మొహమ్మద్ అనే 2 వైద్యులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 2 డాక్టర్లకు ఉమర్ నబీతో పాటు మొహమ్మద్ ముస్తకీం, ముజిమ్మల్ గనాయితో సంబంధాలు ఉన్నట్టు ప్రాథమికంగా తేలింది. పేలుడు జరిగినప్పుడు వీరిలో ఒకరు ఢిల్లీలోనే ఉన్నారు. పేలుళ్ల కుట్రలో వీరి భాగస్వామ్యం ఎంత ఉందో తెలుసుకునేందుకు వారిని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముజిమ్మిల్తో సంప్రదింపులు జరిపిన 15 మంది వైద్యులు ఆచూకీ లేరు. కాల్ డేటా ఆధారంగా వారితో పోలీసులు మాట్లాడటానికి ప్రయత్నిస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మరోవైపు లైసెన్స్ లేకుండా ఎన్పీకే ఎరువులు అమ్మినందుకు నూహ్లో దినేష్ అలియాస్ డబ్బు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఎరువులని 3 లక్షలు పెట్టి ఉగ్రవాదులు కొని పేలుడు పదార్థాల తయారీకి వాడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. దినేష్కు ఉగ్రకుట్రపై సమాచారం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. పేలుడుకు ముందు రామ్లీలా మైదాన్కు సమీపంలో ఉమర్ వెళ్లిన మసీదును దర్యాప్తు అధికారులు సందర్శించారు. ఆ రోజు వచ్చిన వారి వివరాలు సమర్పించాలని నిర్వహణ కమిటీని కోరారు. ఉమర్ వాడిన కారులో ఇంకెవరైనా ఉన్నారా, మధ్యలో ఎవరైనా వెళ్లారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. అటు యూజీసీ, ఎన్ఏఏసీ నిబంధనల ఉల్లంఘన, మోసం, ఫోర్జరీకి పాల్పడిందనే ఆరోపణలపై అల్ ఫలాహ్ యూనివర్సిటీపై 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. యూజీసీ, నాక్ నివేదికల ఆధారంగా కేసును నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రా జిల్లాలో క్వారీలో ఒక భాగం కూలిపోయి కొందరు కార్మికులు శిథిలాల్లో చిక్కుకున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారో స్పష్టత రాలేదు. క్వారీలోని ఒక గోడ కూలడం వల్లే కార్మికులు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. అందులో కొంతమందిపై శిథిలాలు పడ్డాయని తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న యూపీ మంత్రి సంజీవ్ కుమార్ గోండ్ 12 మంది వరకు శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చన్నారు. బాధితులకు అండగా ఉంటామన్న ఆయన ప్రభుత్వం తరపున పరిహారం అందిస్తామని చెప్పారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.